హర్షం, వర్షం కాదు. మీరు వర్షం అనుకోకండి, ఇది హర్షం. పైన వాళ్ళు హర్షాన్ని ఈ రూపంగా మనకి తెలియజేస్తున్నారని భావిద్దాం. ఉదయ్ భాస్కర్ సార్ని మరోసారి రహస్యాలను బట్టబయలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. నమస్కారములు. మా తమ్ముడు రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ పిలిచి మాట్లాడమంటే సడన్గా కొంచెం మాకు స్పీచ్ కష్టం. టీచర్లా మేము అలంకరంగా ఉపన్యాసించలేము. ఏదో మాకు కొంచెం వచ్చినట్టు మాట్లాడతాం. మీరేమన్నా అప్లోడ్ చేయించగలరు. మా తమ్ముడితో మా బంధం చిన్నప్పటి నుంచే ఉంటుంది. మా మధ్య రహస్యాలంటూ ఏముండవు. కాకపోతే వాడి ప్రతిభ అనేది చిన్నప్పుడే వ్యక్తమైంది. వాడు ఇంజనీరింగ్ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నప్పుడు సెంట్ మేరీ స్కూల్లో ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టింది. ఆ సైన్స్ ఎగ్జిబిషన్కి మేము చిన్నప్పుడు తారా జువాలు చుచ్చుగుళ్ళు చేసాం. ఆ ఇన్స్పిరేషన్తో వాడు అగ్నిపర్వతాలు తయారు చేశాడు అనమాట. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్లో ఆ స్కూల్ తరఫున వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే అది వాడు మాకు ఎవరికి చెప్పలేదు. తర్వాత ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత మాకు చెప్పాడు అనమాట. పక్కన టీచరు సైన్స్ టీచర్ అంటే సైన్స్ ఎగ్జిబిషన్ చేయమంటే చేశాడు. అయితే అది సరే అది అంటే అప్పుడే వాడికి ప్రతిభ మాకు తెలుసమ్మా. తర్వాత వరంపురంలో బీఈడీ చేశాడు. చేసిన తర్వాత బీపీఎల్ స్కూల్లో చేశాడు. చేసిన తర్వాత వాడికి టీచింగ్ యొక్క అవగాహన అది చాలా బాగుండేది. అయితే మేమందరం ఒక్కొక్క ప్రొఫెషన్స్లో నిష్ణాతులు అయినా కూడా టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ద డిఫరెన్స్ అనుకో. టీచింగ్ ప్రొఫెషన్లో రిటైర్ అయిన వాళ్ళకి పిల్లలు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత కలిసి కూడా వాడు సార్ బాగున్నారా అని గుర్తుపట్టే అడగలరు. కానీ మాకైతే మా సహచరులు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కన్వర్ట్ అయిపోతారు. ఎవరు కన్వర్ట్. కానీ టీచింగ్ ప్రొఫెషనల్ అనేది వాళ్ళ గురువు గారు తలుచుకొని వాళ్ళ తరం ఇంకో తరానికి చెప్పుకునే ఒక విసులుబాటు ఉంటుంది. అదే మామూలు వేరే ఉద్యోగస్తులకి అది ఉండదు. అదే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న గొప్పతనం. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది క్రియేషన్ ఇస్ ద సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టు ఉపాధ్యాయుడు ద్వారా నేర్చుకున్న విద్య అది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. అదే ఆన్లైన్లో బుక్లో ఎంత చదువుకున్నా కూడా మనకు ఉండదు. ఉపాధ్యాయుడు గురుముఖంగా ఒకసారి వింటే అది ఎప్పటికీ మర్చిపోలేదు. అంతటి పవర్ ఆ టీచర్కే ఉంటుంది. అలాంటి టీచర్ వృత్తిని మా తమ్ముడు ఎన్నుకొని సక్సెస్ఫుల్గా 35 ఏళ్ళు టీచర్ వృత్తిగా చేసి ఎంత దిగ్విజయంగా ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యుడైనందుకు నేను గర్వపడుతున్నాను. ఇంతటితో ముగిస్తాను. ఈ సభావేదిక ద్వారా వ్యక్తమవుతున్నందుకు మేము సంతోషిస్తూ ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం సార్. తదుపరి రామకృష్ణ కార్యక్రమానికి విచ్చేయడమే కాకుండా పెద్దలందరినీ గౌరవించాలి మేడం. వారు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతా. నేను ఎంతైనా ఉంటానని చెప్పాడు. మరి ఈ వినయాన్ని కూడా నేను సార్ దగ్గరే నేర్చుకున్నాను మేడం అని చెప్పారు. మరి పాఠశాల తరఫున ఆ విద్యార్థికి శుభాశీస్సులు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా అంటే మధు సార్, మా అంటే మంచి సార్, మా అంటే మంచి మాస్టర్. ఇంకొకటి మీ వచ్చిన దగ్గర నుంచి వింటున్నాను, మ్యాథ్స్ మధు సార్ అన్నారు. మీకు తెలియని ఇంకొక మనం ఉంది మా సార్ దగ్గర. అక్కడ ఆయన ఇంగ్లీష్ కూడా చెప్పేవారు మాకు. యాక్చువల్లీ ఈరోజు సార్ పదవి విరమణ చెప్తున్నారు, రేపటి నుంచి రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. కానీ సార్కి అయితే రేపటి నుంచి చాలా కష్టమైంది. చాలా కష్టం. ఎందుకంటే కష్టపడే మనిషికి ఖాళీగా ఉండడం అనేది చాలా కష్టం. కష్టపడే మనిషికి ఖాళీగా ఉండడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే సార్ మా జెడ్పిఎస్ఎస్ రేపలవాడికి 2002 నవంబర్ 1వ తారీఖున వచ్చారు. నేను అదే స్కూల్కి 6th క్లాస్కి జూన్లో వెళ్ళాను 2002. నేను వెళ్ళిన ఒక కొన్నాళ్ళకి సార్ వచ్చారు. వచ్చిన రోజే సార్ ఎంట్రీ ఇచ్చేసరికి మా స్కూల్కి రావాలంటే చండగూడ నుంచి రావాలి, లేదా సుజాత నగర్ నుంచి రావాలి. ఎటు నుంచి వచ్చినా స్కూల్ ఎంట్రన్స్లో పేడ దెబ్బలే ఉండేవి, పెంట కుప్పలే ఉండేవి. వర్షం వస్తే తడిచిపోయేది. స్టూడెంట్స్ వచ్చేసి 150 నుంచి 200 మంది ఉండేది.
కూర్చోడానికి ప్లేస్ ఉండక మేము వేప చెట్టు కింద కూర్చుండే వాళ్ళం. అమ్మాయిలు వెళ్ళడానికి వాష్రూమ్స్ ఉండేవి, అబ్బాయి అంటే బయటికి వెళ్ళిపోతాం, యూరిన్కి వెళ్ళడానికి వాష్రూమ్స్ ఉండేవి కాదు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చెప్పాలో లేదో నాకు అర్థం కావట్లేదు, తప్పుగా అనుకోకండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వాష్రూమ్ వచ్చాయని ఇబ్బంది అనిపించింది, ఎక్కడికి వెళ్ళాలి ప్లేస్ ఉంది ఇక్కడ. కానీ ఆ రోజుల్లోనే 2002 ప్రాంతంలోనే మమ్మల్ని చూసి చలించేది సార్, మనసు చెల్లించి చదువుకుంటే ముందు అమ్మాయిలకి వాష్రూమ్స్ ఏర్పాటు చేయించారు సార్, అమ్మాయిల కోసం. అంటే అది ఏర్పాటు చేయాలి అంటే ఇక్కడ అంటే గుండెల్లో ఒక అది రావాలి, అంత ఈజీ కాదు. నాకెందుకులే నేను వచ్చాను, నేను పాఠం చెప్పుకొని పోయాను అన్న ఫీలింగ్ లేదు సార్కి. చదువుకుంటే ముందు పిల్లల బేసిక్ నీడ్స్ ఏంటనే ఆలోచించారు. ఇక ముఖ్యంగా చెప్పడానికి వస్తే ఇక నేను 6th క్లాస్ నేను 7th వచ్చేసరికి సార్ మాకు బాగా పాఠాలు చెప్పేవాళ్ళు. మాట్లాడితే తప్పు చేస్తే నా తలకాయ ఇదిగోదా రాదా అంటారు, మాట్లాడితే నా తలకాయ ఇదిగోదా రాదా అంటారు. రెండో మాట వచ్చేసరికి బడ్డునాయిలా అంటారు, బడ్డునాయిలు ఇదిగో రాదా అంటారు, లేదంటే రామచంద్ర అంటారు. అంటే సతా ఇచ్చేది కదా, చిన్నపిల్లలు కదా. ఇప్పుడన్నా కొంచెం నయం నేర్చుకునే వాళ్ళం, అప్పట్లో మరీ దారుణం 2002 ప్రాంతంలో. ఆ తర్వాత మాకు సార్ బాగా పాఠాలు చెప్పింది. యాక్చువల్లీ అప్పుడు మా స్కూల్లో 4 టీచర్లే, కానీ 6th నుంచి 10th వరకు చెప్పాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మా స్కూల్లో 2 చెప్తున్నారు. 2 అంటే మ్యాథ్స్ 2 చెప్తున్నారు, ఇంగ్లీష్ 2 చెప్తున్నారు. హెచ్ఎం గారు అంటే యాక్చువల్గా పని ఏముండదు, అటు ఇటు తిరుగుతారు, మండల ఆఫీస్కి ఇటు తిరుగుతుంటారు కదా. మా హెచ్ఎం గారు ఆ డ్యూటీస్ చేస్తూ మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవారు. అంటే మ్యాథ్స్ని 2 చెప్తున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ని 2 చెప్తున్నారు. అంటే 4 చేసే పని సార్ ఒక్కడే చేశారు, హెచ్ఎం పని. మళ్ళీ మాతో కాకుండా ఇంకా వేరే 6th 7th కూడా క్లాసులు చెప్పేవాడు సార్. అంటే అంత కష్టపడేవాడు సార్. అంటే కష్టపడే మనిషికి ఖాళీగా ఉండడం కూడా చాలా కష్టం. రేపటి నుంచి సారు ఆ రోజు మా స్కూల్కి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా ఉన్నారు. ఏజ్ పెద్దగా కనపడట్లేదు. నేను పెద్దదైనా కానీ సారే తక్కువనే ఉన్నారు. నా ఏజ్ పెరిగితే సారే పెరగలేదు. చెదక్ బండి వేసుకొని వచ్చారు అప్పుడు నేను స్కూల్కి ఎంటర్ అయినప్పుడు. తర్వాత వెళ్ళేటప్పుడు CD 100 బండి వేసుకొని వచ్చారు. సార్ చెప్పేవాళ్ళు ఒకసారి తిప్పనపల్లి మీదకి వస్తుంటే చాలా చాలా డిసిప్లిన్, అంటే డిసిప్లిన్ 20-40 ఊళ్ళో అయితే 20 వస్తుంది బండి, ఊరు బయట 40 వస్తుంది. ఒకరోజు లేడీ క్రాస్ చేసిందంట, సార్కి వెళ్ళి బండి క్రాస్ చేసిందంట, స్పీడ్కి వెళ్ళి నువ్వు ముందు అంత స్పీడ్ వద్దు, నువ్వే కింద పడతావు అనుకొని నవ్వేసిండ సార్. నేనైతే కింద పడను, నువ్వు పడకపోదు, నేనే ఫీల్ అవ్వను అన్నాడు. అంటే మాకు చెప్పాడు, అంటే నెమ్మదిగా వెళ్ళాలన్నా డిసిప్లిన్, వాళ్ళు ఏదో స్పీడ్కి వెళ్ళారని మనం స్పీడ్కి వెళ్ళొద్దు, జాగ్రత్త ముఖ్యమని చెప్పారు ఆ రోజు సార్. మనం ఏమనుకుంటాం, నాలంటాడు లేడీ నన్ను క్రాస్ చేసిందా వెంటనే స్పీడ్కి వెళ్తా ఎక్కడో పడిపోతాం. అంటే నాకు గుర్తుంది ఈ మాట ఈ రోజుకి. 7th లో మేము మండల బస్ 2 సార్లు వచ్చాం టాలెంట్ టెస్ట్లో. అది సార్ పని మ్యాథ్స్లో సెంట్ వచ్చాయి. ఆ తర్వాత నాకు రికాబజార్ హై స్కూల్లో ఎగ్జామ్ ఉండే, మండల తరఫు నేను సెలెక్ట్ అయితే నాకు ఎక్కడో తెలియదు, సారే తీసుకెళ్ళారు, సార్ డబ్బులు పెట్టుకొని. మాకేం తెలియదు వాస్తవంగా. తర్వాత 8th క్లాస్కి వచ్చేసరికి యానివర్సరీ చేశారు మాకు, ఫస్ట్ యానివర్సరీ. శ్యామ్ సార్ అని ఒక డ్యాన్స్ మాస్టర్ తీసుకొచ్చి యాన్యువల్ డే చేశారు. యాన్యువల్ డే చేస్తే శ్యామ్ సార్ అని ఒక అతను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించారు, ప్రాక్టీస్ చేయించారు. ఆ రోజు ఎంత బాగా జరిగిందంటే మాకు స్కూల్ ఒక ఎకరం ల్యాండ్ ఉంటుంది, చండుకొండ మొత్తం తెలిసిపోయింది ఆ రోజు మాకు. నెక్స్ట్ 8th క్లాస్లో పిక్నిక్ తీసుకెళ్ళారు మళ్ళీ 10th క్లాస్లో మళ్ళీ ఒక యాన్యువల్ డే చేశారు మాకు. ఇంత బాగా చేశారంటే అసలు ఎంత అంటే ఈ రోజు మా ఊర్లో సార్కి వచ్చినప్పుడు కేవలం ఏమి లేదు ఆడ, కానీ ఈ రోజులో 25+ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి ఆ స్కూల్ నుంచి. రైల్వేలో ఉన్నారు, బ్యాంకులో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు, పోలీస్లో ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మళ్ళీ పబ్లిక్ సెక్టర్ కాకుండా కార్పొరేట్లో కూడా, సాఫ్ట్వేర్లో కూడా లక్షల్లో ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, సెల్ఫ్ బిజినెస్ ఉన్నారు. సరే మన వృత్తి అంటూ ఏదో ఒకటి ఉంటుంది, ఏ పని చేసినా కానీ వాడైతే డిసిప్లిన్తోనే ఉన్నాడు. ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అదే మా ఊర్లో పిల్లల దగ్గర. మా సార్లు ఇప్పుడు మా ఊరు వాళ్ళు గుర్తుపడతారు, మర్చిపోరు. అంతా మాకు నేర్పించారు సారు. ఆ డిసిప్లిన్ ఇంకా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సార్ డిసిప్లిన్ ఎట్లా వచ్చిందంటే నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేక 2 years లెక్చరర్గా పనిచేశాను, మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేసినాం. మ్యాథ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎమ్మి కొట్టేది నేను కూడా స్టూడెంట్స్ని. తర్వాత ఆలోచించి ఏంది ఇలా చేస్తున్నాం, తర్వాత బాధపడ్డా. అదంతా ఇక్కడ సార్ దగ్గర నుంచి వచ్చింది. కానీ సార్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే పబ్లిక్లో కొట్టేవాడు కాదు. నేను ఒకసారి తప్పు చేసిన స్కూల్లో చిన్న మిస్టేక్, నన్ను కొట్టలేమని భయం వేసింది. సార్ ఎంత మంచి మనిషి అంటే ఆఫీసర్కి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ మారలకే చచ్చిపోతుంది. అంటే మన పరువు తీయడు, పబ్లిక్గా తీయడు, పర్సనల్గా పిలిచి మనల్ని మోటివేట్ చేస్తారు. అది చాలా గొప్ప విషయం. ఇంకా ఎక్కువసేపు మాట్లాడినా ఎక్కువ మందికి ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను హైదరాబాద్లో ఉంటాను ప్రజెంట్గా.
ఈ రిటైర్మెంట్ రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను జాబ్లో ఎక్కినాక చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ చూసినా కానీ ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ చూడలేదు. జనరల్గా ఎంత ఎదిగకపోతే అంత ఒదిగొడతారంట కదా, మా సార్ దానికి నిదర్శనం. సార్ సంపాదిస్తున్నారు, సార్ వాళ్ళ పిల్లలు సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో జనరల్గా ఫంక్షన్ అంటే టాప్ క్లాస్ 5 లక్షలు అయినా 10 లక్షలు అయినా ఏసీలు ఎన్ని ఉన్నాయి అన్నీ ఆలోచిస్తారు. కానీ ఇంతకు మించి అయితే నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఆ ఫీల్ రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో విద్య అనేది వేద పాఠశాలలో చెట్ల కింద ఊరు బయట ఆశ్రమాల్లో చదువుకున్నారు. చదువుకి విద్యా వ్యవస్థకున్న ఒక విలువ అది. ఏ ఫంక్షన్ అయితే ఎక్కడైనా కార్పొరేట్లో చేస్తారు కానీ చదువు అనేది ఇలాంటి చెట్ల కింద ఒక వేద పాఠశాలగా సామాన్య ప్రదేశంలో చేస్తేనే దానికి అందం. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1,00,000 మెదలకు ఒక కలయిక అంటారు. ఇది మా స్కూల్లో ఉండేది అప్పట్లో, నేను రోజు చూస్తూనే ఉండేది. అది ఎలాంటి గొప్ప మాట మా సార్ కూడా అలాంటిది. ఈరోజు ఇంతకుముందే చెప్పాడు చాలా మంది. సార్ యాక్చువల్లీ నేను అనుకున్నప్పుడు సార్ పైలట్ కావాలని అనుకున్నారు, కానీ మా పేరెంట్స్ వద్దన్నారని చెప్పి ఏదో విన్నా. నేను నాకేదో అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు, కానీ సార్ అటు వెళ్ళకపోవడం మంచిదైంది. ఎంతమంది తయారయ్యేవాళ్ళు కాదు నాలాంటి వాళ్ళు ఇలాంటి మంది తయారు కాదు. అదైతే వాస్తవం. ఇలాంటి అవకాశం నాకు వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మా సార్ మాత్రం రేపటి నుంచి ఖాళీగా ఉంటారు, ఆయన ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. ఆయన కష్టపడే మనిషి. థ్యాంక్ యూ. మరి గురువుకి ఉత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే రామకృష్ణ లాంటి శిష్యులు ఈ వేదిక మీద మా గురువు ఏం నేర్పించారని చెప్పినప్పుడే కలుగుతుంది. మేము చేసిన సన్మానాలన్నీ చిన్నవైతాయమ్మా. ఇలా విద్యార్థులు తమ గురువుల గురించి మాట్లాడటమే ఘనమైనటువంటి సత్కారం. అలాంటి సత్కారం అందించినటువంటి రామకృష్ణకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. మరి బంధుమిత్రులు ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే వారు శ్రీలక్ష్మి వారి మేనకోడలు శ్రీలక్ష్మిని మాట్లాడవలసిందిగా వేదికపై. అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. నాకు మామయ్య అవుతారు మధుసూదన్ రావు గారు. సో ఏం చెప్తామండి ఈ లెక్కల మాస్టర్ గురించి. నాకు తెలిసినంత వరకు లెక్కల మాస్టర్ అంటే ఎప్పుడు స్ట్రిక్ట్గా అందరినీ కొడుతూ ఇట్లుంటారు. అంటే నాకున్న మాస్టర్స్ అందరూ అంతే ఉండే, కాకపోతే అందరూ చాలా జోవియల్గా ఉంటారు అన్నమాట మాతో. నేను అనుకున్నా సర్లే ఇంట్లో ఇట్లుంటారేమో, బయట అట్లుంటారేమో స్కూల్లో అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ వాతావరణం చూస్తే అర్థమైంది అందరితో కూడా అంతే జోవియల్గా ఉంటారు అని చెప్పేసి. సో ఇట్లా జోవియల్గా ఉండే పర్సన్ గురించి చెప్పాలంటే, మేము మా సమ్మర్ హాలిడేస్ మొత్తం వాళ్ళ ఇంట్లోనే గడుపుతుండే, వాళ్ళతోనే కలిసి ఆడుకుంటుండే, బయటికి వెళ్తుండే, సినిమాలు చూస్తుండే. బట్ అన్నిటితో పాటు అంకుల్ ప్రతి సమ్మర్లో మా కజిన్స్లో ఎవరో ఒకళ్ళు ఉంటారన్నమాట. 5th చదివేటోళ్ళు, 7th చదివేటోళ్ళు, 10th చదివేటోళ్ళు అందరూ అంకుల్ స్టూడెంట్సే. ప్రతి సమ్మర్లో ఎవరో ఒకరికి చెప్తూనే ఉండేటోళ్ళు. సో వాళ్ళందరి గురించి పక్కన పెడితే నాకు వచ్చేసరికి ఎంతగానో చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నాకైతే మ్యాథ్స్ రాదు. మా నాన్నకు అర్థమైంది. ఒకసారి ఒక 3-4 క్వశ్చన్స్ చెప్పినా పెట్టించాను అనమాట. సరే నేను కూడా అవే బట్టి వెళ్ళిన ఎగ్జామ్ హాల్కి. వస్తాయా బిగుతాయా అనుకుంటూనే వెళ్ళిన. కానీ తీరా చూస్తే మొత్తం అవుట్ ఆఫ్ 100% పేపర్లో 80 to 90% అంకుల్ చెప్పిన క్వశ్చన్సే వచ్చినాయి. నేను షాక్ అసలు, ఏంటి మొత్తం ఇవి వచ్చినాయా అని చెప్పి. లేదు, అది ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎక్సలెన్స్ అది. సో అట్లా కట్ చేస్తే 10 out of 10 ఇన్ మ్యాథ్స్ అనమాట నాకు. అంత అంకుల్ వల్లే. అండ్ ఇంకా మ్యాథ్స్ ఒక వెరీ గుడ్ సింగర్. అండ్ ఆల్సో పియానో కూడా బాగా వాయిస్తారు. సో ఇలానే అదొకటే కాకుండా అంకుల్ గురించి నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర మనకి చాలా దొరుకుతూ ఉంటాయి. లైక్ ఏది నేర్చుకుందాం, ఏది కొత్తగా నేర్చుకుందాం అని చెప్పేసి అంకుల్ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. అంకుల్ అండ్ ఇంకా అంతే అంకుల్, హ్యాపీ రిటైర్మెంట్. ఇలానే మీరు ఎయిర్లో అండ్ మీ కీబోర్డ్లో కూడా ఎక్సెల్ అయ్యి ఒక అనిరుద్ధ్, ఏఆర్ రెహమాన్ రేంజ్లో కన్సెప్ట్స్ పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజేషన్కి మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అంకుల్ గురించి చెప్పడానికి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మా పాఠశాల మొదటిసారి కంటే 2 ముగ్గురండి. ఒకరు ఆనాటి ప్రధానోపాధ్యాయురాలు సీతా మేడం. ఆ సీతా మేడంని వెనకుండి నడిపించినటువంటి మహత్తర శక్తి మధుసూదనుడు. ఆ మధుసూదనుడికి చేదోడు వాదోడై అన్ని
అనుభవిస్తూ భరిస్తూ నడిపిస్తున్నటువంటి నేటి హెచ్ఎం చంద్రశేఖర్ గారు. ఈ ముగ్గురు కలిస్తేనే అది జిల్లా పరిషత్ గౌతంపూర్ పాఠశాల. అలాంటి ప్రధానోపాధ్యాయురాలు అంటే పూర్వ ప్రధానోపాధ్యాయురాలు సీతా మేడం గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్లియర్గా ఉందా? వెనక మైక్ అంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా? ఉన్నది మేడం, క్లియర్గా ఖర్చు పంటమే గొంతు ఎవరైనా సరే తగ్గించి మాట్లాడు. ఇంట్లో అయితే గొంతు తగ్గించమని అంటారు, మనకి స్కూల్లో అలవాటు అయిపోయింది ఇలాగా. సరే, ఈరోజు మనము సారు పదవీ విరమణ సందర్భంగా ఎన్నో చెప్పుకున్నాం, ఎంతో చెప్పుకున్నాం. ఇలా ఎంత రాసినా తక్కువే, ఎంతైనా తక్కువే, ఎన్ని రోజులు చెప్పినా తక్కువే. అందులో లాస్ట్కి ఇచ్చారు టైం కూడా నాకు. అయినా కూడా సాధ్యమైనంత వరకు క్లుప్తంగా కాకుండానే చెప్తాను. ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్నది, అందరి ప్రతినిధిగా కూడా నేను చెప్తున్నానని భావిస్తున్నాను. ఇందాక సార్ వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ ఈ స్కూలు ఈరోజు పదవీ విరమణ సందర్భంగా చేసిన ఈ సన్మానం ఎంతో గిఫ్ట్, మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ అని. కానీ మీ నాన్నగారే ఈ స్కూల్కి ఒక గిఫ్ట్ అమ్మ. ఆ గిఫ్ట్ ఇచ్చినది మీ నాయనమ్మ తాతగారు, అంటే సార్ వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు సార్ చెప్పారు కూడా, పుత్రుడు జన్మించినప్పుడు కాదు పుత్రోత్సాహం అనేది, జనులా పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు తెలుస్తుంది అని. అటువంటి ఈ పుత్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి పెద్దలు సార్ వాళ్ళ తల్లిదండ్రులకి ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి టీచర్ని మరి వాళ్ళ పుత్రుడుగా మా ఇన్ని పాఠశాలలకు చివరికి ఈ గౌతంపూర్ పాఠశాలకు ఇచ్చినందుకు వారికి ముందుగా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక్క చిన్న విషయము, నేను 3 నెలలు అయింది రిటైర్ అయ్యాను. అయినా కూడా ఇప్పటికీ కూడా నన్ను ఎంతో అభిమానంగా ఆహ్వానించి ప్రతి కార్యక్రమానికి కాదు ప్రతిరోజు కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ఇక్కడ హెచ్ఎం గారు, స్టాఫ్, మధు సార్ కూడా ఈ రోజు వరకు ఆ స్టాఫ్లో భాగమే. ముందుగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అది చెప్పిన తర్వాతనే ఈ మధు సార్ వాళ్ళ అంటే మీ అందరికీ పెద్దలు, వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అంత చక్కటి కుటుంబంలో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీరందరి మధ్య మనం ఇందాక నుంచి విన్నాం కదా, వీరందరి మధ్య ఉన్నటువంటి మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లలు, అబ్బాయి, అమ్మాయి, అమ్మాయికి వివాహమైంది, అల్లుడు గారు, అలాగే మీ యొక్క బియ్యాల వారు, అలాగే ఇంకా బంధువర్గము అంతా, స్నేహితులు. అసలు ఈరోజు పొద్దు నుంచి వచ్చిన వారు 300 మంది తేలిగ్గా ఉంటారు. మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. వారితో సహకరించి వారితో గడిపినందుకు గాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతి పురుషుడి వెనక స్త్రీ సహకారము, శక్తి, సహనం ఉంటాయి. అలాగే ఇక్కడ మధుసూదన్ రావు సారి యొక్క ఈ విజయం వెనక ఉన్నది ఎవరమ్మా? రత్నమాల అని చెప్పు. అనంతలక్ష్మి గారు. ఎందుకంటే మనం ఇంత సార్ని అనుకున్నా అంటే మనం కోపం తెచ్చుకోవద్దు. మగవాళ్ళు ఎవరు కూడా ఆ స్త్రీ శక్తి అలాంటిది. ఆ భార్య స్థానంలో వచ్చేటటువంటి ఆవిడ చేసి పెట్టేటటువంటి ఒక టైం లేదు. అందులో మధుసారి తీసుకుంటే ప్రైవేట్ క్లాసులు కానీ అవి కానీ ఇవి కానీ టైం అనేది లేదు. మరి ఆ టైంకి ఆవిడ సారు ఎంత ముందుగా వెళ్తారు, అంత టైం బాగుంటుంది. ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తూ బయటకు వస్తున్నామంటే కష్టపడుతున్నాం, దేనికోసం? టైం బాగుండో పని చేయాలి. 11 వరకు పనులు చేసుకోవచ్చు, 12 వరకు చేయొచ్చు, కానీ 8కే పనులు ముగించుకుని బయటికి రావాలంటే ఎంత కష్టం. అదంతా కూడా రుచి చూపించారు మధుసూదన్ సార్ మన అనంతలక్ష్మి మేడం గారికి. ఆవిడ సహకారము, ఆవిడ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు మన మధుసూదన్ రావు సార్ అని చెప్తున్నాను. మరి సారు, నేను ఈ పాఠశాలకి 2015లో వచ్చాను, సార్ 2018లో వచ్చాను. అంటే అప్పుడు ఉన్నటువంటి పాత బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు, స్కూల్లో నేను ఒక్కదాన్నే మిగిలాను. కొత్త బ్యాచ్ ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూస్తున్న అందరూ కూడా వచ్చారు. సారు, మధు సార్, నేను చెప్పాను కదా, ఎంత చెప్పినా కూడా సార్ గురించి తక్కువే అవుతుంది. ఆ కోణాలు ఇంకా మిగిలిపోతాయి. అలాగే సార్ వస్తూనే ముందు దేన్ని తీసుకున్నారంటే 10వ తరగతి రిజల్ట్. అప్పటి వరకు మా పాఠశాలలో 50% 10th క్లాస్లో రిజల్ట్ ఉండేది. అది కొన్ని చాలా రకాల కారణాలు, కొన్ని కొంత వెనుకబాటుతనం, ఇవన్నీ ఉంటాయి. సారు వచ్చి రాగానే ముందు ఆ రిజల్ట్ని సర్దించుకున్నారు.
మ్యాథ్స్ రిజల్టే స్కూల్ రిజల్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని సరిదిద్దుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 6 సంవత్సరాల పాటు దాన్ని చివరికి 96% గవర్నమెంట్ స్కూల్లో 96% అంటే మాటలు కాదు, అసలు మనం ఊహించలేము. అది 100% తేవాలన్నటువంటి సార్ ప్రయత్నానికి 96% తీసుకొచ్చారు. ఒక అమ్మాయి మాత్రమే ఫెయిల్ అయింది. ఇలా 50 నుంచి 96% కంటే ఎంత శాతం పెంచారనేది సార్ ఎంత కష్టపడితే, ఎంత టీం వర్క్తో చేస్తే, సార్ కష్టపడడం కాకుండా టీం వర్క్తో. ఇక్కడ 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే ఒక గంట సేపు చదివితేనో 2 గంటలు చదివితేనో రిజల్ట్ రాదు. అన్ని సబ్జెక్టులు చదవాలి, కఠినమైనవి ఎక్కువ చదవాలి, ఎక్కువ చెప్పాలి. ఆ విధంగా సార్ పనిచేశారు కాబట్టి అంత చక్కటి రిజల్ట్ తీసుకొచ్చారు. ఇక స్పెషల్ క్లాసులు అయితే డైలీ పీరియడ్స్ కూడా సార్ ఎక్కువ వేసుకునేవాడు, స్పెషల్ క్లాసులు ఎక్కువ వేసుకునేవాడు, సెలవు రోజుల్లో ఎక్కువగా వచ్చేవాడు. అంత కృషి చేస్తూ మిగిలిన వాళ్ళకు కూడా మరి నచ్చ చెప్తూ టీం వర్క్ ఉండాలి, మ్యాథ్స్ మంచిగా ఉండాలి అని చెప్తూ చేయడం జరిగింది. అలాగే ఇంకా పిల్లలకు కూడా క్రమశిక్షణ, మనం ముందు నుంచి అదే కదా మాట్లాడుతున్నాం, క్రమశిక్షణకి పెట్టింది పేరు. అలాగే పిల్లలకు అభ్యసన విధానాలు, అలాగే పై చదువులకు ఏ విధంగా, అవన్నీ కూడా మార్గదర్శనం సార్ చేసేవాళ్ళు. అలాగే ఇక స్కూల్లో ఏ కార్యక్రమం ఉంటుంది, సైన్స్ డేలు, మ్యాథ్స్ డేలు, అలాగే చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, ఇలా ఏ కార్యక్రమం అయినా సార్ ఆధ్వర్యంలోనే, సార్ యొక్క పర్యవేక్షణలోనే బాగా జరుపుకోగలిగే వాళ్ళం. ఇలా చేసుకుంటూ కరోనా టైం మనకు ఒక 2-3 సంవత్సరాలు ఒక విపత్కర పరిస్థితి వచ్చింది. ఆ కరోనా టైంలో కూడా మన గవర్నమెంట్ పాఠశాల అయినటువంటి మా గౌతమ్పూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం, ప్రతి క్లాస్కి కూడా వాట్సాప్ గ్రూపులు చేయడము, వాటిల్లో హోంవర్క్స్ వాళ్ళు చేయాల్సినవి, అలాగే మ్యాథ్స్ అని చూసి మిగిలిన టీచర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లెసన్స్ అన్నీ అందులో పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా సార్ నిర్వహించేవాళ్ళు. అది అంతా కూడా టీం వర్క్తో చేయించేవాళ్ళు. సార్ ఏది తను చేయడం కాదు, తను ఒక్కరే చేయడం కాదు, వేరే వాళ్ళకి చెయ్యమని చెప్పడం కాదు, టీం వర్క్ అంటే ఎంత కలుపుకొని అందరినీ మాట్లాడుతూ సాధిస్తే అవుతుందనేది మీరే అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. అంత టీం వర్క్ సాధించారు ఇక్కడ. అలాగే ఇంకా 10th క్లాస్ విద్యార్థులు మాకు స్కూల్కి సరిగా రాదు, వాళ్ళకి ఎన్నో పరీక్షలు, అసలు వాళ్ళని దానికి తేవడమే మాకు పరీక్ష. అటువంటి పరీక్షలు మరి సారు స్వయంగా కారు తీసుకుని 4 టీచర్స్ తీసుకుని ఇక్కడ దగ్గరే సుమారు 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో మాకు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేసి వాడు రాసిన నోట్స్లన్నీ తెచ్చుకొని, ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ వేయాలి 20 మార్కులకి, అవి పాస్ అయితేనే ఎక్స్టర్నల్ ఉంటుంది. కాబట్టి ఆ నోట్స్లన్నీ తెచ్చుకొని వాటిని పూర్తి చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చి ఇంత శ్రమకు వచ్చి, మామూలుగా గవర్నమెంట్ స్కూలు అంటే మొన్న ఒక 4 రోజుల క్రితమే మా ఇంటి పక్క వాళ్ళు పిల్లలు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే తెలుస్తుంది ఈ సంగతి అని. ఎంత బాధ కలిగిందో. మరి ఇంత కష్టం ఇక్కడ పడుతున్నారు కదా, అలా అనిపించింది. ఇంత కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చేవాడు మరి సారు. ఇదంతా కూడా సార్ ఆధ్వర్యంలో జరిగింది. మనం చెప్పుకున్నాము, సారు డబ్బుకి వేర్చేవారు కాదు, దేనికి లేదు. అదే వారసత్వంగా మరి హర్ష కూడా వచ్చి పిల్లలకి చక్కటి మంచినీరు అందించే ఆర్ఓ ప్లాంట్ని కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. అలాగే ఈ మాకు కొత్తగా ప్రభుత్వము డిజిటల్ విద్య అని ప్రవేశపెట్టింది. దానికోసమని కూడా IFE ప్యానెల్ మరి చాలా ఖరీదైనటువంటి పెద్ద కంప్యూటర్స్, టీవీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. కానీ దానికన్నా ముందుగానే మధు సారు మన దగ్గర ఈ డిజిటల్ విద్య అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సార్ అంటే అంత అప్డేట్గా ఉండేవాడు సార్. ఎప్పుడో గవర్నమెంట్ చేస్తే సార్ ముందుగానే చేశారు. వీటికన్నా ముఖ్యమైనది అసలు ఏది చెప్పినా కూడా ఇది ఆగదు. దయచేసి ఒక 2 నిమిషాలు ఓపికనే వినాలి. ప్రవాహం ఆగదు. ఇందాక సార్ ఉన్నట్టు వర్షం కాదు, హర్షం అన్నట్టు ఇది ఒక ప్రవాహం. మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టేజీ, అలాగే కొత్త క్లాస్ రూమ్స్, అలాగే స్టోర్ రూమ్స్, వాక్వే, అసలు అన్నీ కూడా మేము మాకు ప్రభుత్వం నుంచి కొంచెం అవకాశాలు తక్కువగా ఉండేవి. మేము ఎంత అప్లికేషన్ పెట్టినాం, కానీ మాకు ఇక్కడ సింగరేణి సంస్థ ఉండి వారి ద్వారా ఇవన్నీ సాధించుకోగలిగామంటే మాత్రం అది మధు సారి నాయకత్వం. ఎందుకంటే మాకు ఏమీ కావాలి, వాళ్ళు ఏమి చెయ్యాలి,
ఏ విధంగా చేయాలి అని వాళ్ళతో చెప్పి చేయించి మాకు మా వెనకాలే ఉండేవాళ్ళు. పని మాత్రం మాకు ముందు అన్నీ కూడా జరిగేవి. ఈ విధంగా సార్ తోటి మాకు టీం వర్క్ అన్నీ కూడా ఉండేవని తెలియజేస్తున్నాను. అయితే ఇన్ని చేస్తున్న సారు ఎలా ఉంటారంటే మీకు తెలుస్తుంది. ఏదో సినిమాలో హీరో చెప్తాను, మా తాతగారు చెప్పారు అంటూ, మనిషి చేసే పని కనపడాలి, మనిషి కాదు అని ఆయన చెప్పాడు. అదే మధు సార్ తత్వం కూడా. ఆయన చేసే పని ఉంటుంది, ఆయన పని ముందు ఉంటుంది, ఆయన వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే ఎంత చెప్పినా తరగదు, చెప్పవలసిన మాట. సార్ ఉన్న విధంగా కనుక ఒక సీనియర్ టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి. ఉంటే ఆ టీచర్ మీద గౌరవము, ఆ లాభం విద్యార్థులు. ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు మీరు విన్నారు, విద్యార్థులు రామకృష్ణ చెప్తుంటే అసలు నాకు అసలు నేను ఎక్కడున్నాను అనిపించింది. అలా ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. అది ఎంత చెప్పినా కూడా తరగదు, చెప్పేది కూడా మర్చిపోతాం. అలాంటి సీనియర్ టీచర్ ఉంటే ఆ టీచర్ పర్యవేక్షణలో అందరూ ఉంటారు. ఈరోజు గౌతమ్పూర్ స్కూల్లో ఈ టీం వర్క్, ఆయన నాయకుడు, లీడర్ అదంతా తెలుసుకుని గమనించి సార్ని ఫాలో అయినటువంటి స్టాఫ్, మా స్టాఫ్ అందరూ కూడా, అది గొప్పతనం సార్ ద్వారా వచ్చినది. అయితే ఇక ఎన్ని మాటలు చెప్పినా తరగదు అన్నాను కదా. సరే, కొన్ని తేలిక పదాలతోటి నేను సార్ గురించి రాసినటువంటి చిన్న కవితలు, అవి కవితలు కాదు, కవిత్వం కాదు, పద్యం కాదు, గ్రామర్ కాదు, వ్యాకరణము కాదు, తేలిక పదాలు అది రాశాను. ఒక్కసారి మీరు వినాలని, ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరు మాత్రమే విని ఇక్కడికి వచ్చినటువంటి ఆ సఫలత సారి మా మాటల్లో మా నోట సారి గురించి మీరు వింటే అని మరి మీరు అనుమతిస్తే చిన్న కవితలే 2 నిమిషాల్లో అయిపోతుంది, తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి, నేను కూడా కొన్నిసార్లు ఆయన సలహాలకి సార్ని హెడ్ మాస్టర్ అని భావించేదాన్ని. 2 కారణాలు ఉన్నాయి. సార్ యొక్క అనుభవం ఒక కారణం అయితే, మరొక కారణం ఇవాళ మాత్రమే తెలియజేస్తున్నాను. అదేదో ఆడవాళ్ళు వయసు దాచుకుంటారు అలాంటివి కాదు. నాది డేట్ ఆఫ్ బర్త్ 1 ఇయర్ ఎక్కువ పడింది 10th. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. 64 అయితే 63 పడింది. సో ఇక్కడ ఒక సంవత్సరం చిన్న. సహజంగా మనం పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవిస్తాం, అందులోనూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అండి. అందుకని ఒక్కోసారి మేకపోత గాంభీర్యాన్ని ప్రకటించినా నేనైతే సార్ని హెచ్చంగానే భావిస్తూ ఉండేది. సరే, నా చిన్ని కవితలు వినాలని కోరుతున్నాను. సార్, మీలో స్వార్థం శూన్యం. మీరు ఆలోచనలోనే కాదు, ఆచరణలో కూడా ఎంతో మిన్న. అందుకే మీపై నేను తెలుసున్నా. సార్ మీద నిందలు ఉన్నాం, ఏది ఉన్నాం. ఎందుకంటే అంతా మిన్నగా ఆయన పనిచేస్తారు, ఆలోచిస్తారు. మాటలన్నీ రావు చెప్పుటకు మధుసూదన రావు గారు. అపజయాలెన్నడూ లేవు మీకు, అన్నీ విజయములే. మీ తోడు ఉంటే ఇదే మా స్కూల్ చరిత్ర. మాట కరుపు, మనసు వెన్న. మీకు విద్యార్థులపై ఉన్న దయా గణితాన్ని నేను చెప్పలేనన్నా. పాఠశాల నిర్వహణపై మీ అంతరంగ మథనాన్ని అర్థం చేసుకుంటే పురోగతి, అర్థం చేసుకోకుంటే అధోగతి. ఎందుకంటే మనకు అనుభవంతో వాళ్ళు చెప్పినది మనం వినకపోతే, ఇందాక స్పీడ్గా వెళ్తే నీకే నష్టం అన్నట్టుగా ఆయన చెప్పేది అర్థం చేసుకోకపోతే మనకి ఏ అభివృద్ధి ఉన్నాం, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం. అదే అర్థం చేసుకుంటే ముందుకెళ్తాము, చేసుకోకపోతే మాత్రం అధోగతి, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. చేరెను ఉపాధ్యాయుడిగా వన్నె తెచ్చే వరించని ప్రధానోపాధ్యాయ పదవికి ఎప్పుడో రేపల్లెవాడని, రేపల్లెవాడ గురించే రామకృష్ణ ఇప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ ఉపాధ్యాయుడిగా చేరారు, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు ఆ స్కూల్లో. గణిత ఉపాధ్యాయుడై కూడా అవతారం ఎత్తారు తెలుగు మాస్టర్గా. తెలుగు వేకెంట్ పోస్టు నందు గౌతమ్పూర్ పాఠశాల అయింది. మా స్కూల్లో అక్కడ ఇంగ్లీష్ చెప్పారు, లెక్కలు, దానికి తోడు తెలుగు వచ్చింది. తెలుగు టీచరు, సోషల్ టీచర్ లేరు. సోషల్ కూడా చెప్తా ఉన్నారు సార్, ముందు తెలుగు తీసుకున్నారు. అట్లా తెలుగు మాస్టర్గా కూడా మా పాఠశాలలో సారు పనిచేశారు. అలాగే ప్రధానోపాధ్యాయులు ఉండి వారు మండల విద్యాశాఖాధికారి బాధ్యతలో ఉండగా సింహము ఓలే పనిచేశారు సింగభూపాలమునందు. సింగభూపాలం అనే ఊరు హెచ్ఎం గారు కూడా నాకు వచ్చారు, వెంకటరామయ్య గారు. మరి ఆయన ఉన్నారు కానీ ఎంఈఓగా చేసేవాళ్ళు కాబట్టి సార్ స్కూల్ చూసుకొని అలా ఒక సింహంలాగా పనిచేశారు. లాస్ట్కి ఇప్పుడే హరిప్రసాద్ సార్ చెప్పారు,
ఏదో కవితలు రాయమని ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు రాసిన మొట్టమొదటి కవిత కూడా మధు సార్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశాను. ఎందుకంటే సారు లక్షణాలు, సారు స్నేహభావము అన్నీ కూడా అదేంటంటే విచక్షణ నేర్పువాడు, విచక్షణ ఏది మంచి ఏది చెడు అని తెలియజేయడం, సద్విమర్శ చేయువాడు. విమర్శలు అందరం చేస్తాం, చాలా తేలిక కదా, కానీ సద్విమర్శ చేయడం అందరికీ రాదు, నోటికో కోటికోదు. అలాంటి సద్విమర్శ చేస్తారు. ఆయన ఒకసారి ఒక మాట చెప్పారు, అందులో ఏదో తేడా ఉంది, విమర్శించారంటే ఖచ్చితంగా నోరు మూసుకుని కూర్చుని దాని గురించి ఆలోచించాల్సింది, అప్పుడు దొరుకుతుంది సమాధానం. సన్మార్గం చూపువాడు, మనకు ఎలాంటి మార్గం చూపిస్తారు? మంచి మార్గం. వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ మాటల్లో కూడా మీరు విన్నారు. విచక్షణ నేర్పువాడు, సద్విమర్శ చేయువాడు, సన్మార్గం చూపువాడు, నిజమైన స్నేహితుడు. అదే మన మధుసూదన్ రావు సార్. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు, మార్గదర్శి, ఆదర్శ గురువు, ఇవన్నీ కలిసి మా మధుసూదన్ రావు సార్. ఎందుకంటే మనము ఇలా రిటైర్మెంట్ అప్పుడు ఇలా చెబితేనే ఆ మనసుకి సంతృప్తి, అదే నిజమైన సన్మానం. ఎన్ని చేసినా ఏమీ లేదు. ఆ మాటలు చెప్పలేకపోతే ఆయన కృషికి, మేము ఆయనతో పనిచేసిన దానికి కూడా ఏమీ ఉండదు. మరి ఇంతటి సార్తో పనిచేసిన మేమందరం అదృష్టవంతులం. హెచ్ఎంగా నేను కూడా ఈ స్టాఫ్తో చేసిన అదృష్టవంతులం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి మాట వాళ్ళు వినరు, అలా వచ్చేసింది ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితులు. కానీ సార్ ఏం చేశారంటే, ఇందాక నాన్నగా టీం వర్క్, అందరినీ తన వైపు లాక్కుని, అందరి టీచర్లని తన మాట వినేటట్టుగా చేసుకొని, వినడం అంటే ఏంటి, అది కరెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు విన్నారు, ఫాలో అయ్యారు. ఆ విధంగా చేసుకుని టీం వర్క్తో సార్ ఇక్కడ పనిచేశారు. నేను ఇన్ని చెప్పినా చాలా తక్కువే, కానీ సమయం లేదు, భయపడుతున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సార్కి మంచి లైఫ్ ఉండాలి, ఇందాక వాళ్ళ స్టూడెంట్ చెప్పినట్టుగా కూడా ఉండాలని కోరుకుంటూ, అందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మేడం గారు, సార్తో మేడం గారికి ఎంతో అనుబంధం ఉంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ మేడం గారు చాలా చక్కగా తను చెప్పదలుచుకున్నదంతా చెప్పారు. మరి మేడం గారు మాటలు అనేవి మేము చూస్తూ ఉంటే జరిగినవి అనమాట, కాబట్టి అవి మాకు ఎంతో చక్కగా అనిపించినాయి. మరి కేవీ రావు గారు, మా బావగారు బండారు రామారావు గారికి నలుగురు కుమారులు అయితే నేను 5వ కుమారుడిని. అలాగే నా చెల్లె, అలాగే మా బావగారు కూడా బావగారే. ఈరోజు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, పదవి విరమణ రోజు ఇంతమంది విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ ఇంతమంది వచ్చి ఇంత గొప్పగా సన్మానం జరిపినందుకు మనసా వాచ కర్మణ మా బావగారికి తల వంచి నమస్కారం చేస్తున్నాను. నేను ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యాను. ఆర్టీసీలో, యూనియన్లో, ఆర్గనైజేషన్లో పనిచేశాను. మా బావగారి గురించి కాకపోయినా ఒక పదవి విరమణ పాట ఒకటి నా దగ్గర నేను రాసిందే ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప సన్మానం రోజు ఆ పాటని వినిపిద్దామని ఈ లాస్ట్ మూమెంట్లో సమయం అడుక్కొని స్టేజ్ మీదకి వచ్చాను నేను. అదే అంటున్నాడు బావగారు, పాడతా అయ్యిందని. ఇబ్బంది పడితే ఇబ్బంది పడద్దు బావగారు అని చెప్పాను. పదవి విరమణ అంటే పండగే. ఎందుకంటే ఒక 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, 37 ఏళ్ళు పనిచేసి ఒక సంస్థలో, ఏదైనా ఒక సంస్థలో పనిచేసి వీళ్ళందరినీ వదులుకొని ఇప్పుడు పోవాలంటే ఒక రకమైన పండుగ, ఒక రకమైన బాధ. ఈ 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. దాంతోనే ఈ ఒక గేయాన్ని వినిపిద్దామని మా బావగారు పర్మిషన్ అడుగుతున్నా. ఇందాక పాడతా అయ్యింది అన్నాడు. మరి పాడొచ్చా? ఓకే. పండుగ రోజు
ఇది పండుగ రోజు, పదవీ విరమణ రోజు, పసందైన ఈ రోజు పండుగ రోజు. వృత్తినే దైవమని వ్రతంలాగా నెరవేర్చి, వృత్తినే దైవమని వ్రతంలాగా నెరవేర్చి, పదవీ విరమణ చేసే పసందైన ఈ రోజు పండుగ రోజు. విఘ్నతతో వికసించి వినయంతో విరాజిల్లి, విఘ్నతతో వికసించి వినయంతో విరాజిల్లి, నీతికి నిజాయతికి నిలువుటద్దమై నిలిచి, విధి నిర్వహణలో పదవులకే వన్నె తెచ్చి, పదవీ విరమణ చేసే పసందైన ఈ రోజు పండుగ రోజు. అందరితో కలిసి మెలిసి అనురాగం పంచుకొని, అందరితో కలిసి మెలిసి అనురాగం పంచుకొని, అమ్మలాంటి పాఠశాల ఆత్మీయులు విద్యార్థులు అందరినీ వదలాలని అల్లుకున్న బంధాలు అలలైని ఎదతాకి, మధురమైన బాధతో మనసు కరుగుతున్న రోజు పండుగ రోజు. ఆనందపు లోగిలిలో ఆత్మీయుల కౌగిలిలో, ఆనందపు లోగిలిలో ఆత్మీయుల కౌగిలిలో, మిగిలిన జీవితం ఆనందమయం కావాలని ఆనంద బాష్పాలతో ఆ దేవుని కోరుకుంటూ, మధురమైన బాధతో పలుకుతున్న వీడుకోలు పండుగ రోజు, పండుగ రోజు, పదవీ విరమణ రోజు, పసందైన ఈ రోజు పండుగ రోజు. థ్యాంక్ యూ. ఇప్పుడు 100 సన్మాన పత్రాలకి ఒక పాట కొట్టి పడేసిందండి. మీరు గనక ముందే పాడుంటే మేమంతా క్లోజ్ అయిపోయేవాళ్ళం. చాలా చాలా ధన్యవాదాలు సార్ చివరిలో పాడినందుకు. మీరు మొదటిసారికి గాత్రం కూడా వినిపిస్తాం మీకు వేదిక సభాముఖంగా. మొదటిసారి వారితో నేను చాలా కాలం పనిచేసినట్లు, నేను 2002లో ఆర్లపాడ్ అనే స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సారు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంగా ఉన్నారు. తర్వాత నేను ప్రమోషన్ పైన హై స్కూల్కి వెళ్ళినప్పుడు, నేను వెళ్ళిన హై స్కూల్లో సారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. మరి తర్వాత గౌతంపూర్ పాఠశాలకు వచ్చిన తర్వాత మేము సహోద్యోగులుగా కూడా పనిచేయడం జరిగింది. వారిలో నేను ఎక్కువగా గమనిస్తుండే అంశాలు ఏంటంటే, సార్ యొక్క బోధనా రీతి ఎలా ఉంటుంది, సార్ యొక్క బోధనా రీతిని అనుకరించడం, మరి అదే విధంగా విద్యార్థుల క్రమశిక్షణ పట్ల వారి దృష్టిని అనుకరించడం మాత్రమే చేసేదాన్ని. మరి సారు మాత్రం కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాదు, ఏ పాఠశాల తీసుకున్నప్పటికీ ఆ పాఠశాలలో మౌలిక వసతుల రూపకల్పనలో కూడా చాలా ముందుండేవారు సారు. మరి మౌలిక వసతులను ఏర్పాటు చేసి దాన్ని వదిలేయకుండా దానిని సక్రమంగా నడిచే విధంగా సారు ఎంతో కృషి చేసేవారు. ఆ కృషిలో విద్యార్థుల భాగస్వామ్యం కూడా ఉండే విధంగా ప్రోత్సహించేవారు. ఈ విధంగా విద్యార్థులు కూడా బోధనతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకునే విధంగా సారు తోడ్పాటు ఉండేది. అదే విధంగా పాఠశాలలో ఒక విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మరి విద్యార్థి ఎవరు చేసినప్పటికీ, ఒక విద్యార్థి స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే వారు జీవితంలో ముందు అడుగు వేయగలరు. అదే విధంగా 10th క్లాస్ రిజల్ట్ మాత్రమే చిట్టచివరిగా పాఠశాల యొక్క ప్రగతిని చూపిస్తుంది. మరి ఆ విధంగా సార్ యొక్క కృషి అనేది ఉండేది. మరి విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం విద్యతో పాటు ఇక్కడ మరి సార్ ఇలాగే చెప్పుకున్నాం, మరి కంప్యూటర్ పని చేస్తారు, ప్లంబర్ పని చేస్తారు, మిగిలిన పనులన్నీ అన్ని పనులలో కూడా విద్యార్థులను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అదే విధంగా పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం
వేదిక మీద మాట్లాడే విధంగా, నెక్స్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ లో పిల్లలు సైన్స్ పరికరాలను తయారు చేసే విధంగా ఎంతో ప్రోత్సహించేవారు. మరి విద్యాశాఖలో సారు 35 సంవత్సరాలు విశేష కృషి అందించారని చెప్పవచ్చును. మరి సారుకున్న ప్రతిభకు ఒకటే తార్కాణం, ఈ రోజులలో ఉపాధ్యాయులు పిల్లలని ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలన్నా భయపడుతున్న రోజుల్లో విద్యార్థులకు సామధాన భేద దండోపాయాలలో అన్నింటినీ ఉపయోగించి ఒప్పించి మెప్పించి విద్యార్థిని సక్రమమైన మార్గంలో ఉంచి పాఠశాల నుండి బయటికి పంపించగల సమర్థులు శ్రీ గండికోట మధుసూదన్ రావు సారు. అలాంటి సార్ యొక్క మార్గదర్శకంలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు మాకున్న స్కిల్స్ ను అప్డేట్ చేసుకునే అవకాశం కలిగించిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి గండికోట మధుసూదన్ రావు సార్కి పదవి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమణ అనంతరం వారికి ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ అప్పుడే పండుగ బాగా జరిగినట్టు. అట్లాగే మనకి ఇలా కార్యక్రమం. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం స్టేజ్. సో మా డాడీకి ఇలా రిటైర్మెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాము లేదంటే ఇంట్లో చేద్దాము అని మల్టిపుల్ ఆప్షన్స్ అనుకున్నాము. అప్పుడు మా డాడీ ఏమన్నారంటే ఎందుకంటే స్కూల్ ఉంది కదా స్కూల్లో చేద్దాము అని అన్నారు. బట్ నేను ఎందుకంటే డాడీ మరి స్కూల్లో ఫెసిలిటీస్ ఉంటాయో లేదో ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాము ఫంక్షన్ హాల్ చేద్దాము అని అన్నప్పుడు ఆ ప్రాసెస్లో ఈ హరిప్రసాద్ సార్ వచ్చి ఎందుకన్నా మన స్కూల్లోనే మంచిగా ల్యాండ్ ఉంది, మంచిగా ప్లేస్ ఉంది, స్కూల్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు డాడీని అడిగాను అనమాట. సరే మరి డాడీ స్కూల్లో చేద్దామంటారా లేదంటే ఇంట్లో చేద్దామంటారా అంటే స్కూల్లో నా స్టాఫ్ ముందు నా ఫ్యామిలీ ముందు చేస్తుంది అంత ఫీల్ అయి నాకు మీరు ఏ ఫంక్షన్ వల్ల చేసినా రాదా అని చెప్పారు. సో అది విన్నప్పుడు ఓకే ఎందుకు మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి స్కూల్కి వెళ్దాము, సరే స్కూల్లోనే చేద్దామని అనుకున్నాను. బట్ ఇక్కడ కొంచెం డౌట్ అనమాట, మరి ఎలా ఉంటుంది స్కూల్లో, ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, మరి మనం తెలియదు ఏమి పెద్దగా మొత్తం స్కూల్లోనే చూసుకుంటున్నారు అనుకున్నప్పుడు. బట్ ఇవాళ పొద్దున చూసినప్పుడు అయితే ఇంకా నాకు ఎంట్రన్స్లో చూసినప్పుడు అర్థమైపోయింది మనం ఏం పెద్దగా ఆలోచించక్కర్లేదు, మొత్తం స్కూల్లోనే చేసుకుంటారని. సో చాలా థ్యాంక్స్ ఫస్ట్ స్కూల్ వాళ్ళందరికీ, టీచర్స్కి అండ్ పిల్లలకి కూడా. పాపం చాలా కష్టపడి ఇదంతా వాళ్ళు క్లీన్ చేశారు. పొద్దున నేను 2 days బ్యాక్ వచ్చి చూశాను, మొత్తం వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇవన్నీ క్లీనింగ్ చేయడం కానీ పాపం మొత్తం పిల్లలే చేస్తారు. సో టీచర్స్కి ఫస్ట్ పిల్లలకి కూడా స్పెషల్ థ్యాంక్స్. దాని తర్వాత మా డాడీ ఈ టీచర్స్ని కానీ పిల్లల్ని కానీ ఎప్పుడు కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తాను అన్నమాట. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మా అన్నయ్య మా అక్క అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో. సో మా డాడీని ఈరోజు జాగ్రత్తగా చూస్తున్నందుకు టీచర్స్కి పెద్ద థ్యాంక్స్. చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. మా డాడీతో పాటు నాకు జరిగిన ఒక చిన్న కన్వర్సేషన్. ఒక 10 years బ్యాక్ నేను బీటెక్లో చదువుతున్నప్పుడు మా డాడీ నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట. ఎలా అంటే స్కూల్లో పిల్లలకి ఈక్వేషన్స్ అని చెప్పడానికి గ్రాఫ్ గీయడం కష్టం అవుతుందా, మరి దానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా మనకి, ఇలా ఈక్వేషన్స్ ఇస్తే మన గ్రాఫ్లో అయితే నేను ప్రతిసారి బోర్డులో గ్రాఫ్ గీయలేను, లేదంటే పేపర్ మీద తీసి చూపించిన వాళ్ళకి అర్థం కాదు. సో దాని గురించి మనం ఏమైనా చేయొచ్చా అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాను డాడీ మరి నాకైతే అంత తెలియదు అని చెప్పినప్పుడు, ఎందుకురా నువ్వు సిఎస్సి చదువుతున్నావు, బీటెక్ చదువుతున్నావు, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నావు, ఏమైనా చెయ్యి అలాంటివి అని అడిగినప్పుడు, లేదు నా దగ్గర మంచి కంప్యూటర్ లేదు, నా దగ్గర కావాల్సిన సాఫ్ట్వేర్స్ లేవు, నాకు జావా సాఫ్ట్వేర్ లేదు, ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ కావాలి, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి, అది పెద్ద ప్రాసెస్, నా వల్ల కాదు, టైం పడుతుంది అని చెప్పాను. సర్లే ఏదో చెప్తారులే అలా వదిలేశాను, వెళ్ళిపోయాను, కాలేజ్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఒక పాత కంప్యూటర్ ఉంటుంది. దాంట్లో అది ఎంత స్లో ఉంటుందంటే నేను ఆన్ చేసేసి స్నానం చేసి వచ్చినా కదా అది ఇంకా కూడా అవుతూనే ఉంటుంది. అలాంటి కంప్యూటర్లో యూట్యూబ్ కూడా పాటలు వినాలి, జస్ట్ పాటలు వినాలి, సినిమాలు చూడాలి అనుకునే రోజు లేదు. అంటే నాకు కూడా అంత ఎక్స్పోజర్ లేదు యూట్యూబ్లో అలా ఉంటుంది చూడొచ్చు అని. అలాంటి దాంట్లో చూసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ చేశారనమాట, ఎక్సెల్. సో ఎక్సెల్లో ఫార్ములాస్ ఉంటాయి, మనం ఫార్ములాస్ రాయొచ్చు, ఫార్ములా బార్స్ ఉంటాయి, దాని నుంచి మనం గ్రాఫ్స్ గీయొచ్చు అని మా డాడీ ఎక్స్ప్లోర్ చేసి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. ఇది ఒక 10 years బ్యాక్ అనమాట. సో అది ఎలా ఉంటుంది అంటే జస్ట్ మనం ఒక ఈక్వేషన్స్ ఇస్తే దాని నుంచి అది గ్రాఫ్ తీసిస్తుంది అనమాట, అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అది ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. 10 years తర్వాత నా ప్రాజెక్ట్లో అలాంటిదే పవర్ BI అని ఒక టూల్ ఉంటుంది. సో అలాంటివి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇది
అలా చేయొచ్చు కదరా ఇలా చేయొచ్చు కదరా అంటే ఇవన్నీ ప్రాక్టికల్ చేయవనుకుంటాం అట్లా కాదు, వాడికి చాలా సెటప్ ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి అని చెప్తూ ఉంటాను. బట్ మా డాడీ ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఒకటనే కాదు, ఎక్కడ ఏది కొత్తగా అనిపించినా దాన్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ లేదంటే ఏదైనా కానీ లేదు రాత్రి లేదు అదే పనిగా కూర్చుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా డాడీ స్కూల్ స్టూడెంట్ ఒక అతను, నాకు లెక్చర్ జూనియర్ లెక్చర్. సో నేను ఖమ్మంలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మా డాడీ స్టూడెంట్ ఒక అతను జూనియర్ లెక్చర్ అనమాట, మ్యాథమెటిక్స్. సో తను నాకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం మొబైల్ కావాలన్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా, అవుటింగ్కి వెళ్ళాలన్నా, సో అలా బాగా చూసుకునేవారు, చెప్తుండేవారు అనమాట. మీ డాడీ అట్లా, మీ డాడీ చాలా బాగా చూసుకునేవారు మమ్మల్ని, చాలా మంచిగా చూసుకునేవారు. నేనైనా తిట్ట పని చేసి దొరికినా కానీ క్లాస్ కూడా అలాగే తీసుకుంటాను అనమాట. మీ డాడీ పేరు చెడగొట్టకు ఇట్లాంటివి చేసి జాగ్రత్తగా ఉండదు అలాగే. సో ఆ బాండింగ్ ఒకటి స్పెషల్గా ఉంటుంది అనమాట మా డాడీకి ఆ పిల్లలకి. ఎప్పుడు చూసినా ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఏదైనా గొడవ పెట్టుకున్నా ఎవడో కూడా చూసుకుంటారు. మేము మధు వాళ్ళ అబ్బాయి, మధు వాళ్ళ అబ్బాయి అది ఇక్కడ ఉంటుంది అనమాట. ఖమ్మంలో ఉంటుంది, కొత్తగూడెంలో ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళగానే ఒక అలా చూపు ఉంటుంది, ఎవరో ఒకళ్ళకి చూస్తూ ఉంటారు. అది మా డాడీ స్టూడెంట్ అయి ఉంటారు ఇక్కడికి. అండ్ మా మమ్మీ నాకు తెలిసి మా డాడీ ఏ రోజు స్కూల్కి లేట్ వచ్చి ఉండదు. అలానే నేను కానీ మా మమ్మీ మా అక్క కానీ ఏ రోజు కూడా స్కూల్కి లేట్గా వెళ్ళింది కానీ ఏ రోజు ఉండదు అనమాట. దానికి రీజన్ మా మమ్మీ తన ఓపికన్నా లేకపోయినా పొద్దున్నే లేచి మమ్మల్ని రెడీ చేసి మా డాడీకి బాక్స్ కట్టించి మాకు బాక్స్ కట్టించి అలానే చేసేది. సో మాకు ఒక్కొక్కసారి కొంచెం ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉన్న నా చిన్న స్టేట్లో మా మమ్మీ కొంచెం టైలరింగ్ చేసి కొంచెం మా డాడీకి హెల్ప్ చేసేది. తన ఓపికన్నా లేకపోయినా చాలా కష్టపడి చేసేది. ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే అది మా డాడీ మా మమ్మీ ఇద్దరు చేసిన కష్టం. అండ్ ఇంకొకటి మేము ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నప్పుడు మా డాడీ ఒక మాట అన్నారనమాట. సరే నేను స్కూల్లో చేసుకుందాము, ఆ స్కూల్ ఫంక్షన్కి ఏదైతే ఖర్చు అవుతుందో అది మనం స్కూల్కే ఇద్దాము అని. సో మా డాడీ స్కూల్కి ఇప్పుడు 10,000 డొనేట్ చేస్తాను ఏదైతే అనుకున్నారో. అండ్ నా తరపు నుంచి నేను ఇంకొక 10,000. థ్యాంక్ యూ. ఎక్కడో పెద్ద అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఇస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఇంకా ఇంకా నూరేళ్ళు ఇలాగే తన దాతృత్వంతో వృద్ధి చెందాలని కోరుకుంటూ మా బడికి ఒక 30,000 పెట్టి అందించినారు. లేదంటే మా ఈ వాటర్ ప్లాంట్ లోపల ఉంది, మనం తాగుతున్నటువంటి మీరు మా పిల్లలు తాగి నీళ్ళు అవి ఇక్కడ ఈ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత ఉంటుందంటే 600 ఎంతో పాయింట్లు ఉంది. ఈ వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత దాని టీడీఎస్ ఏంటంటే 60-90 మధ్యలో ఉంటుంది. ఈ నీళ్ళు మా బడి నీళ్ళు తాగేట్లయితే మా కిడ్నీలను పోతాయి. అంత ప్రమాదకరమైన నీటిని ఇంకో 2 ఏళ్ళుగా ఆ బాబు ఇచ్చినటువంటి అది జలప్రసాదం మా అందరికి. దానికి మూలకరమైన తండ్రికి ఆ కొడుక్కి ఇది ఆనందం. మేము యాక్చువల్గా అదేవిధంగా ఇవాళ కూడా మేము ఆశించలేదు, ఏం ఆశించలేదు. అయినప్పటికీ బాబు తనకు తానుగా ఈ బడికి మేజర్గా పేద పిల్లల బడి, ప్రభుత్వ బడి అంటేనే పేద పిల్లల బడి, వారి యొక్క దాతృత్వాన్ని సందర్భంగా చాటుకుంటూ ఒకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాన్న. ఆశీస్సులే హర్షకి ఆశీస్సులే. ఇవన్నీ అందరూ వర్ష కాదు హర్ష. వర్ష కూడా నిన్ను అనుకూలంగానే తను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంది. తను అనౌన్స్ చేస్తున్నాడు కదా, రెస్ట్ తీసుకొని అనౌన్స్మెంట్ విని అది కూడా మురిసిపోతూ ఆ ముసులు ముందుకు అలా కొనసాగుతూ పోతున్నా. చిట్ట చివరి అంత పొద్దు నుంచి ఇంకా 100 మంది వక్తలు వచ్చినా ఇదే మాటలు చెప్తారు. మధుసూదన్ సార్ గురించి చెప్తూనే ఉంటారు, అవి తరగవు. ఇవంతా చూశారు కదా. ఇక మీ స్పందనని తెలియజేయవలసిందిగా ముందుగా మధుసారి కంటే ముందుగా మధుసారి గారి శ్రీమతి అనంతలక్ష్మి గారిని 2 మాటలు తెలియజేయవలసిందిగా. అది శుభాకాంక్షలైన. రేపటి నుంచి నేను రిటైర్మెంట్ అవుతాను, డ్యూటీ ఎక్కువ అని చెప్పినా సరే మాకు అభ్యంతరం లేదు మేడం. 2 మాటలు చెప్పాలి. మళ్ళీ ఇలాంటి సందర్భంగా కాదు రేపటి నా పరిస్థితి ఏంటో అని కావచ్చేమో. సరే సరే మేడం గారు మాట్లాడితే మనందరికీ సంతోషంగా ఉండు. మరి మేడం గారు నిరాకరిస్తున్నారు కాబట్టి మరి నేటి సన్మాన గ్రహీత, నేడు పదవీ విరమణ చేస్తున్నటువంటి మా అందరికీ ఆదర్శప్రాయుడు, మా పెద్దోడు, మా హర్ష అన్నట్టు
మేము మీ నాన్నని సరిగ్గా చూసుకోవడం కాదమ్మా, మీ నాన్నే మా అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందుండి నడిపించేవాడు. ఈ విషయం చెప్పడానికి మేము ఎక్కడ కూడా వెనకాడము, తగ్గము. మరి మా మధుసూదన్ రావు సార్ మాటతో పాటు పాట కూడా పాడాలని కోరుకుంటూ వారి స్పందన అసలు మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి సార్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. మీ అన్నలు అక్కలు తప్ప చిన్న వాళ్ళందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి మధుసారికి. కమాన్ విత్ క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్. అంటే ఎంతో కసరత్తు ఉంటుంది, అది సహజం, మన అందరికీ తెలుసు. బయట ఎంత ఆఫీస్ పని చేసాము, అంత కష్టపడిపోయాము, అంత బాగా చేసాము, కానీ ఇంట్లో చేసే ఆ కసరత్తు లేకపోతే కరెక్ట్గా మనము బడి టైంకి కానీ ఆఫీస్ టైం కానీ చేరిన వాళ్ళు పని చేసుకుని చక్కగా ఇంటికి పోవు. ఆటో మీద పోతాము, సైకిల్ మీద పోతాము, లేకపోతే బస్సు మీద పోతాము, విమానం మీద పోవచ్చేమో, కానీ ఇవన్నీ కూడా వాహనాలు తీసుకపోతే మనిషిని. కానీ ఎవరైతే బెటర్ ఆఫ్ ఇంట్లో చేసి మనకి క్యారేజ్ కట్టి పంపించే ఇది ఏదైతే ఉంటుందో ఆ ఆత్మ మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొస్తుంది. అదే మగవాడి ధైర్యం. అట్లా నాకు ప్రతిసారి తను క్యారేజ్ ఇచ్చి ఇంటికి బయటకు అందించినప్పుడు తన ముఖం చూసుకుని వెళ్తాను, చక్కగా నేను ఇంటికి చేస్తాను. ఏ రోజు కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. స్కూల్కి వచ్చిన తర్వాత కానీ తర్వాత అంతా కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మీరు పొద్దున్న నుంచి చాలా చెప్పారు, అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు. ఏ రోజు కూడా నువ్వు స్కూల్లో ఏం చేసావు, ఎంత పని చేసావు, ఎంతో ఇది చేసావా, ఏం చేసావు ఎప్పుడు కూడా అడగదు. ఇంటికి లేట్కి వెళ్ళినా, ప్రైవేట్ క్లాసులు తీసుకుని వెళ్ళినా, ఎంత చీకటి పడినా వెళ్ళినా కూడా ఏనాడు కూడా అడగలేదు. ఎందుకంటే వస్తాడు, ఎప్పుడోకప్పుడు వస్తాడు, ఏదో స్కూల్ పని ఏదో పని ఉంది, ఇంట్లో ఉంటారు, ఎక్కడో ఉంటారులే, వస్తారులే అని చెప్పేసి అట్లా ఆ విధంగా సహకరించబట్టే నేను ఇన్ని విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను, ఇంత పేరు సంపాదించుకోగలిగాను అని చెప్పేసి నేను గంటాపదంగా చెప్తాను. ఇదంతా కూడా అనంతలక్ష్మి యొక్క ఇదే గొప్పతనమే కానీ ఇలా గొప్పతనంగా. ఇక పోతే డిసిప్లిన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇవన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ జీన్సే మాకు. మేమందరం కూడా ఇంతమంది 6 ఇంట్లో ఉన్నా కూడా ఏనాడు మా నాన్నకి ఎదురుగా కనపడలేదు. అంటే ఆ గదిలో నాన్నగారు ఉన్నారంటే ఆ గదిలోకి వెళ్ళాలంటే భయం అన్నమాట. భయము ఎంత ఉందో అంత ప్రేమ ఉండేది మా మీద, మాకు అంత ఇది. మా నాన్న మాకు ధైర్యం, మా అమ్మ ఉంటే మాకు ధైర్యం. నేను చిన్నప్పుడు మా అమ్మతో పాటే వెళ్ళేవాడిని, సంతకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గడ్డికి తీసుకురావాలన్న గేదెలకి మా అమ్మతోటే. అందరైనా మీ అమ్మ కొమ్ములు పెట్టవారా నువ్వు అనుకుంటూ అందరూ ముద్దు చేసేదానికి నన్ను తీసుకుని వెళ్ళేవాడు. నేను భయపడి వచ్చేసి అమ్మ చాటని అనుకుంటా, నాకు ఇంకా గుర్తున్నది. అట్లాంటివి ఉండేవి. తర్వాత బేసిక్స్ ఏ అయితే ఓనమాలు నేర్పారో, ఎవరైతే నేర్పారో నా మీ కళ్ళ ముందే ఉంది. మా అక్కయ్య, పెద్ద అక్కయ్య గుడింతాలు నాకు నేర్పింది, మా గురువు అన్నమాట. మొదటి గురువు, అమ్మకు మొదటి గురువు అయితే తన రెండవ గురువు నాకు గుడింతాలు నేర్పింది. మొట్టకాయలు వేసి మరీ నేర్పించింది. అంటే ఒక్కసారి చెప్తే జనరల్గా అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది. అంటే మనకి అప్పుడు ఆ టైంలో బాధపడవచ్చు, లేదా ఏడవచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ఇప్పుడు తెలుస్తుంది తర్వాత ప్రభావం ఏంటి అనేది. నేను తప్పులు లేకుండా రాయగలుగుతాను తెలుగు, లేదా పాఠం మేడం చెప్పారు, తెలుగు పాఠం కూడా చెప్పారు. తెలుగు పాఠం ఐ కెన్ ఛాలెంజ్ నేను తీసుకొని నేను చెప్పగలుగుతాను, సోషల్ నేను చెప్పగలుగుతాను, ఏదైనా చెప్పగలుగుతాను, ఇంగ్లీష్ చెప్పగలుగుతాను. ఎందుకు వస్తుంది అంటే ఆ కాన్ఫిడెన్స్, నిజాయితీగా మనం నేర్చుకున్నది, చదివింది లేదా విన్నది ఉన్నట్టయితే అది ఖచ్చితంగా మనం ఇక్కడ మనం ప్రదర్శించవచ్చు. మరి ఈ విధంగా ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్పేసి నేను మనం చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు మరి నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అందరికీ కూడా సారీ చెప్పుకుంటూ ఇంతసేపు ఉంచినందుకు ఈసారి సెలవు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాట్ ఆఫ్ థ్యాంక్స్. ఒక్కరోజు మనం మన ఆత్మీయులకి కేటాయించలేకపోతే ఇక దానికి అర్థం ఉండదు. కానీ చిట్ట చివరిగా వాట్ ఆఫ్ థ్యాంక్స్ కంటే ముందు ఒకటి ఉంటుంది. మా ప్రధాన ఉపాధ్యాయుడు గారి తుది పలుకు అందరినీ సమన్వయపరుచుకుంటూ వారి సంక్షిప్తంగా వారి సందేశాన్ని తెలియజేయవలసిందిగా. ఇక్కడ మాట్లాడేది ఏముండదు అని చెప్పేసి చెప్పాను. తర్వాత నేను మాట్లాడుకుంటూ కూర్చుంటే బాగోదు, రేపు నన్ను పాయింట్అవుట్ చేస్తారు ఖచ్చితంగా. Everyone, respected headmaster, dear teachers and my dear friends.
My name is Sumezata Hassin from 6th class, and today I stand before you with a heavy heart as our beloved math sir, Madhusudan sir, and always provided us with what celebrated all national and local festivals. With us and introduced the wonderful Little Teachers program, during prayer which we all enjoyed. He also held special celebrations like Children's Day and Teachers' Day as well, Science, Maths, Hindi and Telugu Day. I respect him deeply for all that he has done for us. He conducted parents meeting, always taught us about discipline. Even though we did not always follow it, and we know promise to be more disciplined in the future. He taught us meditation, yoga and dance. We had healthy drinks like Ragi Java which he introduced. Sir also provided benches, toilets, stage decoration for programs, and even organized eye checkups for us. He did all of this out of his love and care for us. We are truly grateful for everything he has done. Madhu sir was a creative and effective teacher who made learning enjoyable for me and my classmates. Madhu sir would often visit for class and share humorous stories with us. During the last period, he would write sentence words on the whiteboard and help us learn them in a fun and engaging way. We would practice pronouncing and using these words correctly, and by the end of the season, we would have learned them perfectly. We will miss you, sir, and we wish you a happy and healthy retirement, sir. Thank you. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. వసంతాలు పూసే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. వసంతాలు పూసే నేటి రోజు. గుండెలోని కోసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. లన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. వసంతాలు పూసే నేటి రోజు. రోజు కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. వసంతాలు పూసే నేటి రోజు.
కారణం వారి కుటుంబంతో పాటు మా పాఠశాల నుంచి మేడమ్స్ సరస్వతి మేడం, శాంతిశ్రీ మేడం, అదేవిధంగా తన స్కూల్ కాకుండా ఈ బడికి వచ్చి తన అండగా ఉండి నడిపించినట్టు మా హరి, మీకు ముందర డ్యాన్స్ ముందు కనబడకుండా డ్యాన్స్ వెనక ఉన్నటువంటి కరీముల్లా, ఆయన ఈ వెన్నెముక అంటుంటున్నాను. అదేవిధంగా మా 100% పర్ఫెక్ట్ మాస్టర్ రాముల్ సారు, మౌనముని మా శ్రీనివాస్ సారు, అదేవిధంగా విజయామృత, కళ, రజిత, వీళ్ళందరూ కూడా మా దీనికి ఒక మార్గదర్శకంగా మా ముందుకు ముఖ్యులు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉన్నతంగా ఈ ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మీకు అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అన్నానికి ఈ స్కూల్కి అనుబంధం ఇది ఇస్ నాట్ ద లాస్ట్ డే బట్ సెకండ్ డే పుట్స్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ మండే ఇట్ సెల్ఫ్. మేము మా పిల్లలందరం కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మ్యాథ్స్ అనేది మీరు చెప్తేనే మాకు అర్థమవుతున్న స్థితిలో మా పిల్లలు ఉన్నారు. మా ఇంకో టీచర్ గారు వస్తారో నాకు తెలియదు, వచ్చిన మాత్రం 10th క్లాస్ మాత్రం మీదే ఆ క్లాస్లో తరగతి ఆ పిల్లలు మీదే బాధ్యతగా మా ఈ సభాపక్షాలు అందరి ముందర మిమ్మల్ని హామీ తీసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మాస్టారి ఆత్మీయ బంధువులకి, అది యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు ఈ డయాస్లో కూర్చుని డయాస్ నీట్గా ఉంది, ఇంతకి 4 నెట్ల మంది వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళందరూ ఉన్నట్లయితే ఈ డయాస్ సరిపోయేది కాదు, కోలాహలంగా ఉండేది. అందుకే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్న వాళ్ళందరూ మన ఆత్మ బంధువులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, ఈ సందర్భంగా మరి మీ అందరి ముందు ధన్యవాదాలు తీసుకుంటూ మీ అందరికి క్షేమంగా ఇల్లు చేరాలని ఈ మా కాలింగ్ హర్ ఈ మధుర స్మృతులను ఇలా మీ మనసులో నింపుకుంటూ మమ్మల్ని మా పిల్లల్ని మరొకసారి మీరు అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మా శాంతిశ్రీ మేడం, మా అన్నపూర్ణ మేడం అంటాం మేమందరం ముందుగా, వారు ఎక్కడ ఉంటుందో అక్కడ కడుపు నిండా భోజనం ఉంటుంది, తృప్తి గల మాటలు ఉంటాయి, కడుపు నిండా తప్ప మనకి ఎలాంటి హక్కులు ఉండవు. అయినప్పటికీ అన్నిటినీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను లాక్కొని నేనే స్వేచ్ఛగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళందరూ చాలా సహృదయులు, మంచి మనుషులు. ఇంత మంచి మనసులు ఉన్న మనుషుల మధ్య నుంచి వెళ్ళి స్కూలే అనిపించేది. ఎందుకంటే మధుసార్ ఉన్నంత కాలం ఇది నా స్కూలే. ఇప్పుడు మధుసార్ పదవీ విరమణతో వారి ఈ స్కూల్ని వదులుతుంటే నేను కూడా ఇక్కడ నుంచి నిష్క్రమిస్తున్నా అన్నటువంటి భావన నాకు కలుగుతుంది. ఇక పైన ఈ పాఠశాలకి ఈ విధంగా నేను రాలేకపోవచ్చు. అయినప్పటికీ నాకు ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా చంద్రశేఖర్ సార్కి, మా శ్రీనివాస్ సార్కి, సరస్వతి మేడంకి, రాముల్ సార్కి, శాంతి మేడంకి, కరీముల్లా సార్కి, మా సీతా మేడంకి, అన్నిటికంటే ముందు మిమ్మల్ని ఏమంటాము, అసలు మధు సార్ గురించి నేను స్పీచ్ ఇవ్వలే కదండి, ఒకటే మాట చెప్తా, ఏమనుకోకండి. మధు సార్ నాకు 2000లో జాబ్ వచ్చింది. 2000 నుంచి 2010 వరకు నేను ఎలా ఉన్నానో ఈ 35 సంవత్సరాలు మధు సార్ అలాగే ఉన్నారు. అసలు మధు సార్ నీడ నేను మరి నాలాగా మధు సార్ ఉన్నారో నాకు తెలియదు కాబట్టి, కానీ పెద్దవారు కాబట్టి వారు ఆ అనుబంధం ఏర్పడింది. ఆ 10 ఏళ్ల తర్వాత నేను ఎక్కడో కోల్పోయాను, కానీ 35 సంవత్సరాలు మధు సార్ లాగా కొనసాగడం అనేది ఒక గొప్ప విషయం. అందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా నా శ్రీమతి సుమలత ఉంది, తను పాపం ఇందాకే చెప్పాగా మనకి అదర్ అలిగేషన్లు ఎక్కువ ఉంటే ఫ్యామిలీకి చాలా తక్కువ సమయం ఇస్తాం. మరి అలాంటి నన్ను భరిస్తున్నందుకు నా శ్రీమతికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేడం మీరు కంటిన్యూ. ఓట్ ఆఫ్ టైం. నా కళ నెరవేరింది సార్. సారు 2-3 ఫంక్షన్ హాల్స్ చూసి వచ్చారు. హర్ష చెప్పినట్టుగా సారు యొక్క కోరిక, సారు ఆ మాట చెప్పేటప్పుడు సారు కళ్ళల్లో ఎంత ఆర్ద్రత కనపడిందో. సార్ మేడం మాకు పిల్లల మధ్య చేసుకోవాలనిపిస్తుంది మేడం అని ఫంక్షన్ హాల్స్ చూసి కూడా వచ్చారు. అసలు సారు లుక్స్ చూస్తే నాకు నిజంగా సారు ఎంత మమేకమైపోయారో, పిల్లల మధ్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ సార్ ఇప్పుడు మన స్కూల్కి వచ్చిన అతిథులందరూ కూడా ప్రోగ్రామ్ చాలా చక్కగా నడిపించారు, చాలా చక్కగా ఉంది. స్కూల్ మధ్యలో ఎంత పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకున్నారా అనేటువంటి అందం వచ్చిందన్నారు. సార్ మీరు ఏదైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏ విధంగా సక్సెస్ అవుతారో, అదేవిధంగా మీరు పిల్లల మధ్యలో ఏ విధంగా చేసుకోవాలనుకున్నారో ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా సక్సెస్ చేసుకోగలిగారు.
మరి మీకు నాకు ఇప్పుడే అవకాశం వచ్చింది కాబట్టి మేడం వన్స్ అగైన్ మీకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులు, హితులు, సన్నిహితులు, మరి దూర ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి వచ్చి ఇప్పటి వరకు కూడా ఈ ప్రోగ్రాము సార్ యొక్క ప్రోగ్రామ్ని చివరి వరకు వీక్షించినారు. అదేవిధంగా మరి పిల్లలు కూడా చాలా చక్కగా ఈరోజు చాలా డిసిప్లైన్గా ఉన్నారు. వారి యొక్క కమిటీస్ని చక్కగా నిర్వర్తించారు. పిల్లలందరికీ కూడా అదేవిధంగా డెకరేషన్ చేసినటువంటి చాలా చక్కగా డెకరేషన్ చేశారు. మధు సార్ ఫంక్షన్ అంటే వాళ్ళు రాత్రి కూడా చాలాసేపు చేసుకుంటూ కూర్చున్నారు. అంటే మధు సారు అంటే ఎక్కడ చేసినా కూడా ఊళ్ళో కూడా వాళ్ళకి సారు టీచర్ కాకపోయినా కూడా మధు సార్ యొక్క ప్రభావం అలా ఉంటుంది. అలాగే వంట వాళ్ళు కూడా చాలా చక్కగా వంట చేశారు. మరి భోంచేసిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉన్నాయన్నారు భోజనాలు. మరి పేరున ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.